బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. మరో వారంలో ఇటు సీజన్ 9 పూర్తి కానుంది. 14వ వారంలో డబల్ ఎలిమినేషన్లో భాగంగా లిస్ట్ ఓటింగ్తో సుమన్ శెట్టి హౌస్ నుంచి వెళ్ళిపోగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణి కూడా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎప్పుడో ఎలిమినేట్ అవుతాడనుకున్న సుమన్ శెట్టి 14 వారాలు హౌస్లో కొనసాగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే కాకుండా ఇప్పుడు సుమన్ రెమ్యునరేషన్ కూడా షాక్కి గురి చేస్తుంది. ఏకంగా ప్రైజ్ మనీకి సమానంగా పారితోషికం అందినట్లు తెలుస్తుంది. కామెడియన్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన సుమన్ శెట్టి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాల్లో కామెడీతో నవ్వులు పూయించిన సుమన్ హౌస్లో కూడా అదే ఇన్నోసెంట్ నేచర్తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. గొడవలు, హడావిడి, కేకలు, అరుపులు లేకుండా తన ఒరిజినాలిటీ కోల్పోకుండా ప్రశాంతంగా ఆట ఆడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తన నిజాయితీ, సింప్లిసిటీతోనే సుమన్ 14 వారాల పాటు హౌస్లో కొనసాగాడనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే టాప్ 5లో ఉంటాడనుకున్న సుమన్ ముందే ఎలిమినేట్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇటు బిగ్ బాస్ షోలో సుమన్ శెట్టి ఆట తీరు, ఆయన ప్రవర్తన అరుదైనదని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో ద్వారా సుమన్ శెట్టికి అందిన పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సీజన్లో అత్యధిక రెన్యూమరేషన్ తీసుకున్న కంటెస్టెంట్లలో ఇటు సుమన్ ఒకరని తెలుస్తుంది. సుమన్ ఒక్క రోజుకి 45,000 రూపాయలు చొప్పున 14 వారాలకు దాదాపు 44 లక్షల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ట్యాక్స్ కటింగ్స్ పోయిన తర్వాత సుమన్కు సుమారు 38 లక్షల రూపాయల వరకు రావచ్చని తెలుస్తుంది. ఇది బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీకి చాలా దగ్గరగా ఉందని సుమన్ లక్కీ మ్యాన్ అంటూ నెటిజన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అందుకుంటారు. ట్యాక్సులు మధ్యలో వచ్చే సూట్ కేస్ ఆఫర్లతో కొంత అమౌంట్ తగ్గే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే 14వ వీక్లో ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టికి దాదాపు విన్నర్ ప్రైజ్ మనీ లభించిందని చెప్పుకోవచ్చు. ఇక డిసెంబర్ 21న బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరనేది తేలిపోతుంది. విన్నర్ బరిలో ఇటు కళ్యాణ్ అలాగే తనుజ టాప్లో ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీ అందుకుంటారని టాక్ నడుస్తుంది.